హలో అండి. నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుల్లో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. తమ దగ్గర ఏమి ఉందో చూడకుండా, తమ దగ్గర ఏమీ లేదో మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇతరుల జీవితాన్ని చూసి, నాకు అది లేదు, ఇది లేదు, నేను వెనుకబడ్డాను అని బాధపడుతున్నారు. ఈ ఆలోచన మెల్లగా నెగెటివ్ మైండ్‌సెట్‌గా మారి, జీవితంలో విజయం దూరం చేస్తుంది. ఈరోజు మనం ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. పార్ట్ 1 సమస్య ఏమిటి? మనిషి మనసు సహజంగా పోల్చుకోవడం చేస్తుంది. సోషల్ మీడియా చూస్తే, వారికి మంచి కారు ఉంది, వారికి మంచి ఇల్లు ఉంది, వారికి మంచి ఉద్యోగం ఉంది. అప్పుడు మనం మన జీవితాన్ని చిన్నగా భావించడం ప్రారంభిస్తాం. ఇది అసంతృప్తికి మొదటి కారణం. పార్ట్ 2 నెగెటివ్ థింకింగ్ వల్ల జరిగే నష్టాలు. నెగెటివ్ ఆలోచనలు పెరిగితే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. అవకాశాలు కనిపించవు. పని మీద ఫోకస్ తగ్గుతుంది. డిప్రెషన్, ఒత్తిడి పెరుగుతాయి. ఇలా విజయం మనకు దూరమవుతుంది. పార్ట్ 3 పరిష్కారం 1 కృతజ్ఞత భావం గ్రాటిట్యూడ్. ప్రతిరోజు ఉదయం మీ దగ్గర ఉన్న 5 మంచి విషయాలు రాయండి. ఉదాహరణకు, మంచి ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, స్నేహితులు, నేర్చుకునే అవకాశం. మీరు లేని దాని గురించి కాకుండా ఉన్నదాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. 2 పోలికలు ఆపండి. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చకండి. మీ పోటీ నిన్నటి మీతో ఉండాలి. 3 పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. పాజిటివ్ వ్యక్తులతో ఉండండి. ప్రేరణ ఇచ్చే పుస్తకాలు చదవండి. మంచి వీడియోలు చూడండి. 4 చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. చిన్న విజయాలు పెద్ద నమ్మకాన్ని ఇస్తాయి. రోజుకు 1% అభివృద్ధి కూడా ఒక సంవత్సరం తర్వాత గొప్ప మార్పు తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, సంతోషం అనేది మీ దగ్గర లేని దాంట్లో కాదు, మీ దగ్గర ఉన్నదాన్ని గుర్తించడంలో ఉంది. విజయం అనేది బయట నుంచి రాదు, మన ఆలోచన నుంచి మొదలవుతుంది. మీ ఆలోచన మార్చితే మీ జీవితం మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.